హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్లాబ్లో పైపులు పడటం జరుగుతుంది. కరెంటు పైపులు పోర్టుకోలో లైటింగ్ చక్కగా కనపడేందుకు ఇలా బాక్సులు పెట్టుకోవాలి. ఈరోజు పెట్టాము. ఈ పైపులు ఏంటంటే మనం అవుట్ సైడ్ సీలింగ్ రాదు కాబట్టి కంపల్సరీగా మనం జంక్షన్ బాక్సులు పెట్టుకొని వైర్లు లాక్కొని మనకు కావాల్సిన విధంగా స్లో లైట్లు బిగించుకోవాలి. ఎలాంటి లైట్స్ అయినా బిగించుకోవచ్చు. ఇలాగే స్లాబ్లో పైపులు పెడతాం. ఇలా 2 సువ్వుల మధ్యలో పైపు పెట్టుకుంటా జంక్షన్ బాక్సులు పెట్టుకుండాలి. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ జేబీలు పెట్టుకోవాలి. అలాగే ఇలా మన పైపులన్నీ మనం ఇలా కింద నుంచి వచ్చే రేసింగ్ మెయిన్స్లోకి వెళ్ళాలి. ప్రతి రూమ్కి మెయిన్స్ తీసుకెళ్ళాలి. ఈ మెయిన్స్ ఏంటంటే ఈజీగా వైర్స్ డైరెక్ట్గా రూమ్లోకి రావడం జరుగుతుంది. దానివల్ల వైరింగ్ తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకా మనకి వైర్ కటింగ్, చిప్పింగ్ మొత్తం అంతా సేవింగ్ ఉంటుంది. ఇది పైప్ కటర్. ఈ కటర్ చాలా ఉపయోగపడుతుంది. డ్రాప్ వేసే విధానం, ఈ పైప్ హెడ్ చూసుకుని కొలత తీసుకుని కట్ చేసుకోవటం. కటింగ్ అనేది చాలా సులువుగా అవుద్ది. చాలా నీట్గా మిషన్ కటింగ్ అయినట్టు అయింది. ఎంతో స్మూత్ కట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం పీవీసీ సాల్వెంట్ రాసుకుంటే చాలా నీట్గా ఇది కొంచెంలాగా వచ్చింది. ఈ టిన్నే వాడండి మామూలు గమ్ము కన్నా. ఇలా టిన్ టైప్ బెటరు, వేస్టేజ్ ఉండదు, చాలా బాండింగ్ ఉంటుంది. దీనివల్ల పని కూడా ఈజీగా అయిపోద్ది. ఇలా జంక్షన్ బాక్సులు రూమ్లో మిడిల్ ఫ్యాన్ కాడ ఫిట్టింగ్ జంక్షన్ బాక్సులు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి వైరింగ్ రావడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇలా పెట్టుకుని చేసుకుంటే ఎక్కడికక్కడ డ్రాపులు దింపుకుంటే పని ఈజీగా ఉంటుంది. ఇలాంటి పైప్ కట్టర్లు మీరు కూడా వాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గమ్ము అప్లై చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ గమ్ము పీవీసీ సాల్వెంట్ సిమెంట్ చాలా బాగుంది. ఈ టిన్ టైప్దే వాడండి. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది ఈరోజు.